నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాజీనామా చూస్తున్నారు కదా, మొత్తం ముగ్గురు అందరూ వేలు చూపిస్తున్నారు ఎవరి వంక. అలా నిమ్మళంగా తలంచుకొని ఎటో ఆలోచిస్తూ కూర్చున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వంక. ఏంటి ఆయన ఏం ఆలోచిస్తున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేయాలని అనుకుంటున్నారు అంటే ఈ ప్రతిపాదన ఏదో మొత్తానికి బీఆర్ఎస్లో తిరుగుతోంది. క్యాడర్స్లో, లీడర్స్లో, ఫస్ట్ రంగ్ లీడర్స్, సెకండ్ రంగ్ లీడర్స్లో ఎక్కువగా తిరుగుతుంది. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏదో ప్రకటన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి అసలు పురుడు పోసి ఉద్యమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా తీసుకొచ్చిన పార్టీ అధినేతగా కేసీఆర్కి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. బహుశా సమకాలీన చరిత్రలో ఇటువంటి ఉద్యమ నాయకుడిని భారతదేశం చూసి ఉండకపోవచ్చు. ఉద్యమ నాయకుడు అంటే ఇలా ఉంటాడని ఈ జనరేషన్కి ఈయనే రోల్ మోడల్. అంతకుముందు చాలా ఉద్యమాలు జరిగినాయి, అస్సాంలో జరిగినాయి, లేకపోతే దానికి రకరకాల పేర్లు. కిట్టని వాళ్ళు వేర్పాటువాద ఉద్యమాలు అన్నారు. ఆ నింద పాపం ఆయన కూడా మోసారు. వేర్పాటువాద ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అది సబ్బండ వర్గాల ఆకాంక్ష. తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణని మేమే పరిపాలించుకోవాలి, మా నిధులు కొల్లగొట్టి పక్క చోట్లకి తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అండ్ మాకు రావాల్సిన నీళ్లు పక్క వాళ్ళు గటగటా తాగేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఉద్యమ నాయకుడిగా ఆయన ఇచ్చిన హామీల్లో అద్భుతంగా అమలైంది మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో జల కళ తీసుకురాగలిగారు ఆయన. అదే ఇవాళ ఆయనకి ఆవిపట్టు. ఉద్యమాలు నిర్మించటం, ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించటం, మిలియన్ మార్చులు చేయనియండి, రైతుల కోసం రోడ్డు ఎక్కనియండి, బషీర్బాగ్ కాల్పులప్పుడు ఉద్యమ నేతలందరూ వచ్చి ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆయన పాటించిన సంయమనం, వేసిన ఎత్తుగడలు, విసిరిన పాచికలు, ఇవన్నీ ఎవరికి తెలియంది కావు. ఈరోజు మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే 25 ఏళ్ల సంబరాలు చేసుకుంటుంది బీఆర్ఎస్. కొంచెం కష్టంగానే ఉంటుంది భారత రాష్ట్ర సమితి అని పిలవటానికి. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో ఉన్న ఆ పేరులో ఉన్న వైబ్ బీఆర్ఎస్కి లేదు అనేది చాలామంది బీఆర్ఎస్ నాయకులే అంగీకరిస్తున్నారు. తెలంగాణ అనగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ పదానికి ఉన్న వైబ్ అలాంటిది. ఆ గూజ్ బంప్స్ వస్తాయి. అది భారత రాష్ట్ర సమితిలో అవి లోపించి ఎక్కువగా ఏంటంటే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన ఛాయ బీఆర్ఎస్లో కనిపిస్తుంది ఆ పేరుతోటి అని ఆయనతో నేరుగా చెప్పలేదు, కానీ చాలామంది అనుకున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. సో దాని మీద కూడా ఏమన్నా కీలక ప్రకటన చేస్తారేమో. అంటే భారత రాష్ట్ర సమితి యథాతథంగా ఉంటుంది. వాస్తవంగా ఆయన ఆలోచన కూడా ఇదివరకు అదే. భారత రాష్ట్ర సమితి ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది. జనాలకి ఈసారి క్లారిటీ ఇస్తున్నారు, కన్ఫ్యూజన్ ఉండదు. 2028 నాటికి భారత రాష్ట్ర సమితిని సమాయత్తం చేసి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తాను నిర్మించుకున్న ఉద్యమ పంథాని తిరిగి ఆయన ఫిరంగుల్లో లోడ్ చేసి మరీ జనం మధ్యకు వస్తున్నాడు. అది ఎవరి గుండెల్లో ఆ ఫిరంగి మూత మోగుతుందంటే రేవంత్ రెడ్డి గారి గుండెల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో. ఇతను కూడా చిచ్చరపిడుగు. అంటే ఒక పక్క కాకలు తీరిన యోధుడు, ఈయన చిచ్చరపిడుగు. ఆ యోధుడికి సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చాడు. తర్వాత జనాలకు సినిమా చూపించడం మొదలెట్టాడు ఆయన ఇచ్చిన హామీల పేరుతోటి. ఆ వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. దానికి తోడు రాగా నుంచి ఆయనకు ఆశించినంత సపోర్ట్, రాగా నుంచి ముఖాముఖి చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. రాహుల్ గాంధీ రాగా అంటే ఇష్టపడలేదనే మాటలు ఇవన్నీ కూడా కొంత కలవర పెడుతున్నాయి. ఆ కలవరపాటు ఆయన ముఖంలో మనం స్పష్టంగా చూడొచ్చు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఎందుకు వేళ్ళు చూపిస్తున్నారు? ఒక సంకేతం ఇస్తున్నారు. ఈరోజు సభ నుంచి బహుశా వ్యూహాత్మకంగా రాజీనామా చేయబోతున్నాము అని ఒక సంకేతం ఇవ్వబోతున్నారు ముగ్గురు కీలక నాయకులు. వాళ్ళ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మీరు రాజీనామా చేయండి అంటల్లా. కేసీఆర్ లక్షణం ఏంటంటే, నేను నాయకుడిని, ముందర నేనేదన్నా చేస్తే కదా అవతల నా వెనకాల ఉండేవాళ్ళు ఆచరించేదని. వాళ్ళెవ్వరిని ఆయన అడగడు. మేము రాజీనామా చేస్తున్నాం, మా మీద రేవంత్ రెడ్డి నువ్వు నిందలేస్తున్నావు, కుటుంబ పాలన చేశామని. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఉన్న ముగ్గురం మా ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయబోతున్నట్టు, లేదా ఆ ఎమ్మెల్యే పదవుల్ని తృణీకరించి పక్కన పెట్టినట్టు చెప్తున్నాం, మేము జనంలోకి వస్తున్నాం. ఇది చాలు కదా ఆయనకి టెన్షన్ పుట్టడానికి. అసలు ఏ రోజు ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందో, ఏ ఫోన్లో ఏ కబురు వస్తుందో అనే భయం కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడూ ఉండేదే, మనం చూసిందే. సాయంత్రానికి ఫలానా XYZ అని ఆయన వస్తారు, ఆయన మీ సీట్లో కూర్చుంటారు, ముఖ్యమంత్రిగా ఆయన కూర్చుంటారు.
ఆయన వచ్చి కూర్చున్న తర్వాత ఆ కాగితం మీకు చూపిస్తారంటే చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. రేవంత్ రెడ్డి ఏం మినహాయింపు కాదు. అయితే ఆయనలో ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా. సో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది, ఉండేది. పాస్ట్ టెన్స్ ఉంది కాదు, ఉండేది. ఎప్పటి వరకు? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేంత వరకు ఉండేది. ఆయన జనం మనిషే ఆయన కూడా. సరే, ఈ డబ్బులు అంటారా, లావాదేవీలు అంటారా, సీట్లు కొనుగోలంటారా, నింద మోశారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు, జైలుకి ఈయన పంపించేశారని చెప్పేసి ఆయన అక్కసు. నా బిడ్డ పెండ్లికి కూడా నన్ను ఉండనీలేదే, జస్ట్ పెండ్లి రోజున నన్ను వదిలేసి ఆ తర్వాత మళ్ళీ జైలుకి తీసుకెళ్లారే అనేది ఆయన వేదన. అది వ్యక్తిగత స్థాయిలో ఉండేది. పార్టీ అలా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ డిఫెన్స్లో పడైపోతున్నారు. 2025 ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఎన్ని సినిమాలు ఈస్ట్మన్ కలర్లో చూపిస్తాడు, 70mm చూపిస్తాడు, అలాగే ఈ ఐమాక్స్లో చూపిస్తాడు, మల్టీప్లెక్స్లో చూపించటానికే ఆయన ఉన్నారు అక్కడ కేసీఆర్. వ్యూహాత్మకంగా రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది, చేసి కంటెస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళటం, మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించడం ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత ఇంకొక బంచ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మళ్ళీ రిజైన్ చేస్తారు. ఇది కూడా ఎంతో వ్యూహాత్మకంగా ఉండబోతోంది అంటే వారికి పట్టున్నది ఉమ్మడి మెదక్ జిల్లా. నేను ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడతాను. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొదలవుతుంది రాజీనామాల పర్వం. సహజంగా ఇప్పటికే మొదలైన వ్యతిరేకత పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని చంద్రబాబు గారు చెప్పే ఫిలాసఫీ ఉంటుంది. వాస్తవంగా అది కేసీఆర్ గారిది, సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం అనేది. చంద్రబాబు గారి జన్మభూమి ప్రోగ్రాం కూడా కేసీఆర్ గారు డిజైన్ చేసిందే ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఆ మేధస్సు, ఆయన మేధస్సు అలాంటిది. అసువుగా పోతన మహాభాగవతంలో పద్యాలు ఏమాత్రం తడువుకోకుండా చెప్పేంతటి ధారణ శక్తి ఉన్న లీడర్ ఆయన. అంటే ఒక భాష మీద, ఒక భావన మీద, ఒక మెసేజ్ మీద ఎంత కమాండ్ ఉందో అంతే ప్రాపర్గా డిసిమినేట్ చేయగలరు. కేసీఆర్ గొప్ప లక్షణాలు, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. చెదరరు, బెదరరు, తాను అనుకున్నది చేసి తీరుతారు. ఇక్కడ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకపోవటం అనే మాట ఒక్కసారి పక్కన పెడితే ఒక ఉదాహరణ ఇక్కడ ప్రస్తావన చేయాలి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. వరంగల్లో ఒకరోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే భోజనం చేసి అక్కడే ఉండిపోయారు ఆయన. ముఖ్యమంత్రిగా ఆయనకుండే ప్రోటోకాల్స్ ఉంటాయి. నా మిత్రులు, నా మెంటర్ ఆయన, వారు నన్ను భోజనానికి పిలిచారు, నేను వారి ఆతిథ్యం స్వీకరించి నేను ఇక్కడే ఉంటాను. ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా విలాసవంతమైన, సౌకర్యవంతమైన ఒక గెస్ట్ హౌస్లో ఉండొచ్చు, ఉండలా. ఆ సమయంలో ఎవరో వచ్చి ఓ మాట అన్నారు ఆయన్ని. స్టిల్ ఐ రిమెంబర్ అండి. అది పెద్ద మీడియాలో పెద్ద చర్చ కూడా నడిచింది. మీరు అగ్రవర్ణాల వాళ్ళు భోజనాలకు పిలిస్తేనే వెళ్తారు, మేము పిలిస్తే రారు అంటే ఆయన తడుముకోలా. సమాధానాలు చెప్పుకోవడానికి జేబుల్లో కాగితాలు తీసి మాట్లాడలా. వారు నాకు గురు సమానులు, తండ్రి సమానులు, వారు పిలిస్తే భోజనానికి వచ్చాను, నువ్వు ముందే చెప్పుంటే నీ ఇంటికి కూడా భోజనానికి వచ్చి ఉండేవాడిని, నాకు అలాంటి తారతమ్యాలు లేవని అంత బోల్డ్గా చెప్పగల నాయకుడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరండి. తను అనుకున్నది చాలా ఖచ్చితంగా చెప్తారు. ఇదే చాలా డిప్లొమాటిక్గా, సోఫిస్టికేటెడ్గా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రశ్న వేస్తే ఆయన తడువుకుంటారు, ఈయన తడువుకోరు. జన్మభూమి కాన్సెప్ట్ ఆయనది, సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవటం అనే కాన్సెప్ట్ ఆయనది. చంద్రబాబు దాన్ని మార్కెట్ చేసుకున్నారు, సీఎంఓగా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లాగా. ఈయన మార్కెట్ చేసుకోవాలా. బట్ ఆయన కళ్ళల్లోకి చూస్తే ఆ భావం ఏంటో మనం రీడ్ చేయగలం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని కళ్ళల్లో పెట్టుకొని, తన కళ్ళల్లో పెట్టుకొని ఆయన ముందుకు నడిపించాడు. అది ఒక ధీరుడి, యోధుడి లక్షణం. ఆ 2 ఆయనే. తాత్కాలికంగా ఒక బ్యాటిల్ మనం గివప్ చేశాం, ఈ యుద్ధం ఓడిపోయామని చెప్పి చక్రవర్తులు కానీ, మహారాజులు కానీ వెనక్కి ఎప్పుడు వెళ్ళలేదు. పదే యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ యోధుడికి ఆ లక్షణాలు ఉన్నాయి, ఆయన రూట్స్కి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. అది వేరే కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకున్నాం. సో ఆయన 2028 మహాసంగ్రామానికి రెడీ అవుతున్నారు. తన సర్వసైనాధ్యక్షులైన ఇద్దరినీ కూడా, కేటీఆర్ని, హరీష్ రావు గారిని కూడా ఆయన ఈపాటికే నచ్చజెప్పారు. మనం జనంలోకి వెళ్ళాలంటే రాజీనామా చేసి వెళ్లాల్సిందే. ఏమీ కాకుండా కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా ఇచ్చారు ఆయన. ఎంజాయ్ చేయొచ్చు ఆయన. ఆ పోర్ట్ఫోలియో చాలా గొప్ప పోర్ట్ఫోలియో. వద్దనుకున్నారు, వచ్చేసారు, ఉద్యమం కోసం వచ్చేసారు. అది 25 ఏళ్ల జర్నీలో ఆయన చూడని ఎత్తుపల్లాలు లేవు, ఆయన చూడని ఉత్థాన పతనాలు లేవు. ప్రతి ఛాలెంజ్ని ఆయన విజయంలాగానే స్వీకరించారు, విక్టరీ లాగానే స్వీకరించారు. అది
దాన్ని చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే అన్పారలల్ పర్సనాలిటీ. ఇంకా అద్భుతంగా చెప్పుకోవాలంటే మరి వేరే పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. నేను ఇక్కడ ఒక నాయకుడి వ్యక్తిత్వ చిత్రణ మాత్రమే చేస్తున్నాను, ఎలాంటి ఎఫిలియేషన్స్ నాకు లేవు. ఇది ఇతర పార్టీలో ఉన్న నాయకుల్లో ఇంతటి యోధులు ఉంటే వాళ్ళ గురించి కూడా చెప్తా కాంటెక్స్ట్ వచ్చినప్పుడు. శిఖర సమాన వ్యక్తిత్వం అంటారు, అది ఆయనది. టవరింగ్ పర్సనాలిటీ, అందరికీ అర్థం అవ్వాలంటే టవరింగ్ పర్సనాలిటీ. ఈ టవర్సు అలా నిటారుగానే ఉండవు, ఎప్పుడు ఒరుగుతూ ఉంటాయి, మళ్ళీ నిటారుగా వస్తూ ఉంటాయి. ఆ రెండు లక్షణాలు ఉన్నాయి. సో ఒక సంక్షోభం ఆయనే ఇప్పుడు సృష్టించబోతున్నారు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, భారత రాష్ట్ర సమితికి కాదు. ఎలా? మేము రాజీనామాలు చేస్తున్నాం, రేవంత్ రెడ్డి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రజా కోర్టులో నిన్ను నిలదీస్తాం. ఆయన ఇంక ఇక్కడ ఉద్యోగం ఏం చేస్తాడు? ఇంకా ఆయన కేసీఆర్ జనంలోకి రానంత వరకు మీరు ఎన్ని సినిమాలైనా మీ స్క్రీన్ మీద ఆడించుకోవచ్చు. జనంలోకి వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లైనా తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చోవాల్సిందే. అది చూపించబోతున్నారు కేసీఆర్. ఇదేదో పల్లకి మూత కాదు, అహోం అహోం అని చెప్పేసి చుట్టూ ఉండే భజన బృందాలు చేసే విన్యాసాలు కాదు, వాస్తవం, కళ్ళకి కట్టినట్టు కనబడబోతున్న వాస్తవం. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈ ముగ్గురి రాజీనామాలు, ఈ రెండు చోదక శక్తులు, ఈ ఇద్దరు చోదక శక్తులు. దాన్ని ఏమంటారంటే దేహంలో సుషుమ్న నాడి అని ఉంటుంది. అంటే ఎనర్జీని ఇగ్నైట్ చేసేది, ఆలోచనని రేకెత్తించేది, ప్రేరేపించేది. రెండు నాడులు వీళ్ళిద్దరూ ఆయనకి, ఇద్దరూ సుషుమ్న నాడులే, ప్రచోదింపచేసేది. గాయత్రి మంత్రంలో కూడా ఆ ప్రస్తావన ఉంటుంది, ప్రచోదింపజేసి. అటువంటి వారియర్స్ని తన పక్కన నుంచోబెట్టుకున్నాడు ఆయన. ఇద్దరూ తన కుటుంబం వాళ్ళే. ఎవరి విజయాలని ఆయన బలిపీఠం మీద పెట్టదలుచుకోలేదు. తన లిట్మస్ టెస్ట్ తానే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది చాలా అరుదుగా నాయకులు చేసేది. ఇలాంటి ధీరోదాత్త లక్షణాలు ఉన్నవాళ్ళు వెరీ రేర్ లీడర్స్ ఇన్ ఇండియన్ పొలిటికల్ సినారియో. మాట్లాడుకోవాల్సి వస్తే ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ముగ్గురు గురించి, ఆచార్య జేబీ కృపలాని, అలాగే జార్జ్ ఫెర్నాండెస్ అండ్ మరొక లీడర్ ఉన్నారు, మధు దండవతే. ఆ మూడు కలిసి, ఆ మూడు వ్యక్తిత్వాలు కలిసి ఒక రూపం ఇస్తే ఈయన. ముగ్గురికి మూడు విభిన్నమైన లక్షణాలు ఉన్నాయి. ముగ్గురులో కామనాలిటీ ఏంటంటే ముక్కుసూటి తత్వం. మధు దండావతే కావచ్చు, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా చేశారు జనతా పార్టీ హయాంలో. ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. ఒక గొప్ప నాయకుడు, గొప్ప సోషలిస్ట్. జార్జ్ ఫెర్నాండెస్ సాదాసీదా లాల్చీ వేసుకొని, సాదాసీదా పైజమా వేసుకొని, చిన్న చేతి సంచితోటి ఈ దేశ రక్షణ రంగాన్ని శాసించిన మంత్రి. రూపాయికి ఆయన ఎప్పుడూ ఆశపడలేదు, రూపాయికి వెళ్ళే చూడాల. ఇక మూడోది ఆచార్య జేబీ కృపలాని. అది ఈ టవరింగ్ పర్సనాలిటీని తయారు చేసే ఒక కర్మాగారం జేబీ కృపలాని అంటే. సో వీళ్ళందరినీ కలబోసి ఒక మిక్సీలో వేసి బయట తీస్తే కేసీఆర్. సరే, ఆ లక్షణాలు ఆ సమయంలో వారికి అనుగుణంగా ఆ కాలం డిమాండ్ చేసిన లక్షణాలతోటి వాళ్ళు ఉద్యమాలు చేస్తే, ఈ కాలానికి అనుగుణంగా ఆయన ఉద్యమాలు చేశారు. నాయకుడు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కాలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి, సంక్షోభంలోంచి అవకాశాలు సృష్టించుకోవాలి. ఈయన ఏంటంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించడమే కాదు, అవతల పార్టీలో సంక్షోభం కూడా సృష్టించగలడు. ఆ నేర్పరితనం. జస్ట్ 63 నెంబర్ తోటి మనం ప్రభుత్వం గెటాన్ కాలేమని ఒక 10 మందిని లాక్కొని జేబులో వేసుకుని ప్రభుత్వం నడిపాడు. దీంట్లో ఇక్కడ మనం నీతి, ధర్మం ఇవన్నీ మాట్లాడటానికి లేదు. రాజకీయం ఒక్కటే ఆయన చేసింది, రాజకీయం ఒక్కటే ఆయనకి తెలిసింది. ఆ తెలిసిన ఒక్కటి చేశాడు, ప్రభుత్వం నడిపాడు. కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టచ్చు కాక, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాంటి విపరీత ప్రయత్నం చేసినా ఈ నంబర్ నుంచి ఎక్కువ మందిని లాగలేకపోయింది. వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలో కూడా వాళ్ళని లాగలేకపోయింది. బట్ ఈయన ఈ 2028 మహాసంగ్రామానికి సమరశంఖం పూరించి వరంగల్ నుంచి 25 ఏళ్ల వేడుక ప్లాట్ఫామ్ నుంచి, వేదిక మీద నుంచి సమరశంఖం పూరించి బహుశా రాజీనామాల ప్రకటనకు సంబంధించి సూచనప్రాయంగా ఒక సజెస్టివ్ మోడ్లో రేవంత్ రెడ్డి నీ దుర్మార్గపు పాలన ఆపకపోతే, అంటే ఆయన భాషలో ఆపకపోతే మేము రాజీనామాలు చేసి మా నిరసన ప్రకటిస్తాం. జనం ఉలిక్కి పడతారు. ఒకసారి జనం హఠాత్తుగా చూస్తారు, ఏంటి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడొచ్చి ఈ ఫామ్ హౌస్లో ఉన్న సింహం బయటకు వచ్చి ఇలా గర్జిస్తుంది ఏంటని జనం ఆలోచించడం మొదలెడతారు. ఆయనకు కావాల్సింది అదే, జనాన్ని ఎలా ఎంగేజ్ చేయాలి. ఈయనకి తెలిసినంత
ఇదిగా మిగిలిన వాళ్ళకి తెలియదు. ఆయన బుర్రలో పాదరసం ఉంది. నెక్స్ట్ చెప్పుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు బుర్రలో కూడా ఇదే రకమైన పాదరసం ఉంది. ఈయన చెప్తుంటాడు, చంద్రబాబు క్లెయిమ్ చేసుకుంటుంటాడు కేసీఆర్ నాకు శిష్యుడని. వాస్తవానికి ఈయన శిష్యుడు ఆయన. ఈయన దగ్గర రాజకీయం నేర్చుకున్న ఆయన. కేసీఆర్ని బయట చూసేసి ఆయన జనాలకి అందుబాటులో ఉండడు, ఫ్యూడల్ తత్వం అని మాట్లాడే వాళ్ళందరూ ఏంటంటే చరిత్ర తెలుసుకోవాలి, చరిత్ర చదువుకోవాలి, చరిత్ర తెలిసి చదువుకున్న వాళ్ళతో మాట్లాడాలి. ఇవేవి చేయకపోతే ఆయన ఫ్యూడల్ మనిషిగానే కనిపిస్తాడు. తప్పేం లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కొన్ని లక్షణాలు అవి కూడా ఉండొచ్చేమో ఆయనలో. రూలర్ ఈజ్ ఆల్వేస్ ఎ రూలర్. రాజు రాజే, ప్రజాస్వామ్యమైన రాచరికమైన. సో ఆయన రాజులాగానే బిహేవ్ చేశాడు. అండ్ హౌ డిఫరెంట్ యు ఆర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని జనం అడుగుతున్నారు. మీరు మాత్రం మీ ఫ్యూడల్ భావజాలాన్ని వదిలేసి జనంలోకి వస్తున్నారా? మిమ్మల్ని చేరుకోవటానికి 7 అగర్తలు దాటుకొని చేరాలట రేవంత్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా అది. 7 ఉంటాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత తెలిసిన వాళ్ళ సర్టిఫికెట్టు, చివరిలో ఓఎస్డీ ఒక ఆయన ఉంటాడనమాట. భోజ మహారాజ్ దగ్గర 18 సాలభంజికలు ఉండేవి. 17 దాటితే 18 ఈజీ చేరుకోవటం. 17 దాటమే కదా కష్టం. ఒక్కో చోట ఫెయిల్ అవుతూ వస్తుంటారు. 18 దాటిన వాడు భోజ మహారాజుని చూడొచ్చు. ఈరోజు మీ పరిస్థితి కూడా అదే. అయితే నేను మిమ్మల్ని భోజ మహారాజుతో కంపేర్ చేయట్లేదు. ఆయన పాలన వేరది, స్వర్ణయుగం. సో మళ్ళీ కమింగ్ టు ద సబ్జెక్ట్. మెదక్ నుంచి 3 తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలిచిన వాళ్ళు. నెక్స్ట్ ఫోకస్ వరంగల్, నెక్స్ట్ కరీంనగర్. అట్లా ఎవ్రీ 4 మంత్స్కో లేకపోతే 6 మంత్స్కో ఒక చెక్ డ్యామ్ లాగా పెట్టుకొని ప్రతి చెక్ డ్యామ్ని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ లోపల 20-28 వస్తుంది. ఈ లోపల అయ్యవారు ఏం చేస్తున్నారా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఈ ట్రాప్లో పడిపోతారు. సరే, ఏఐసీసీ అధిష్టానానికి తెలుగు అర్థం కాదు, రెండోది తెలంగాణ రాజకీయం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు మన ఫోకస్ అబౌవ్ ఇండియాస్. మనం అక్కడేదో అద్భుతాలు సృష్టించబోతున్నాం, ఒక 300 సీట్లు వచ్చేస్తాయి. భారతదేశంలో ఉన్న మొత్తం మైనారిటీ సమూహాలన్నీ మనల్ని వెతికి పట్టుకొని మరీ అలా ఓట్లు ముద్రించేస్తాయి, మనం గెలిచేస్తాం. ఇలాంటి భ్రమంలో విహరించే ఒక యువరాజు అక్కడ ఉన్నాడు, రాహుల్ గాంధీ. సరే, వాళ్ళ హెడేక్. సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా. ఇలా నెమ్మదిగా దక్షిణ తెలంగాణలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేల చేత రిజైన్ చేయించి ఉత్తర తెలంగాణ జోలికి వెళ్ళకపోవచ్చు ఇమీడియట్గా. ఖమ్మం కూడా చివరిలోనే వెళ్తారు. ఎందుకంటే ఖమ్మంలో ఆ జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మల్టిపుల్ పొలిటికల్ థాట్ ప్రాసెస్ ఉన్న నాయకులు ఉన్నారు. ఫ్లెక్సిబుల్, తొండలు ఊసర వెల్లులు అయినట్టు. ఈరోజు పొద్దున తెలుగుదేశంలో ఉంటే సాయంత్రానికి అదే చంద్రబాబు ఫోటోని చంకన పెట్టుకుని వెళ్ళి కాంగ్రెస్లో చేరేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంత్రులు కూడా అవుతారు. తమాషా ఏంటంటే వాళ్ళు ఈయన దగ్గర కూడా మంత్రులు అయ్యారు. ఇదొక్కటి మాత్రం ఈయన మీద అబ్జెక్షన్ ఉంది. బట్ పార్టీ నడవాలి అంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వాళ్ళు కూడా కావాల్సిన ఒక విపరీత పరిస్థితి ఉన్న క్రమంలో కేసీఆర్ ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఇక్కడేదో ఆయన భుజాన మోయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన రాజకీయంలో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. తప్పులు ఉన్నప్పుడు ఎలా తెగిడామో, ఒప్పులు ఉన్నప్పుడు వాటిని వినమ్రపూర్వకంగా చెప్పాలి. అయ్యా మీరు మంచి పని చేశారు. వాళ్ళ క్లెయిమ్స్ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. వాళ్ళు చేసిన పనులు వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోయారు. రేషన్ కార్డుల విషయం ఎక్కడా దే డిడ్ నాట్ ట్రై, ఈవెన్ దే కుడ్ నాట్ ఏబుల్ టు గివ్ ఎన్ అటెంప్ట్ టు ప్రూవ్ దట్ మా హయాంలో ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చామని. ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించింది. అందుకనే ఫెయిల్యూర్ అంటే ఓటమి ఒక్కటే కాదండి, ఆ విజయాన్ని చేరుకోవటానికి బోల్డన్న అవకాశాలున్నా వాటిని టచ్ చేయకపోవడం కూడా ఫెయిల్యూర్ కిందకి వస్తుంది. ఆ ఫెయిల్యూర్ తెలుసుకున్నారు ఆయన. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే జరిగిన తప్పిదాలన్నీ సింహావలోకనం చేసుకున్నారు, రివ్యూ చేసుకున్నారు, ఎడ్యుకేట్ చేసుకున్నారు, ఎవాల్యుయేట్ చేసుకున్నారు. తనని ముందర శ్రేణుల్ని సమాయత్తం చేసే ముందు తనను తాను సమాయత్తం చేసుకున్నారు. లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. ఈ ఇద్దరు కమాండర్స్కి, డెప్యూటీ కమాండర్స్కి దిశానిర్దేశం చేశారు. చూడండి సాయంత్రం నుంచి సినిమా ఎటు టర్న్ కాబోతుందో. సో మీరు ముందరే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో ఇదండి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా వచ్చిన ఒక ఉద్యమ పార్టీ కథ.